ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఇక్కడేం చేస్తున్నారు పిన్ని? మాట్లాడుకుంటున్నాం బ్రో. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? రేపు సత్యనారాయణ వ్రతం గురించి బావగారు. అవును రామ్, ఆ ఏర్పాట్ల గురించి మేము మాట్లాడుకుంటున్నాం. వ్రతం అని పెద్ద హడావిడేం చేయొద్దు పిన్ని, సింపుల్గా జరిపించండి. నేను సీతతో మాట్లాడాను, రేపు ఇక్కడికి రాకుండా ఒప్పించాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఓకే. ఫ్యాన్కి శారీ కట్టుందేంటి? ఎవరో హ్యాంగ్ చేసుకోబోతున్నట్టుందేంటి? అది హ్యాంగ్ కాదు రామ్, ఫ్యాన్ క్లీనింగ్. రేపు వ్రతమని పాపం రేఖ ఇంట్లో అన్ని క్లీనింగ్ చేస్తుంది. అవునా? ఎందుకు? పనివాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు తనతో చేయిస్తున్నారు? నేను ఆ విషయమే చెప్పాను, కానీ రేఖ వినట్లేదు బ్రో. చాలా థ్యాంక్స్ బాబు గారు, నేను పని మనిషిని కాదు ఈ ఇంటి మనిషిని గుర్తించినందుకు. థ్యాంక్ గాడ్. రామ్ ఏమీ వినలేదు. త్వరగా ఫ్యాన్ కున్న శారీ తీయండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో. మీరు త్వరగా మా పెళ్లి చెయ్యకపోతే ఈ సీన్ ఎప్పటికైనా రిపీట్ అవుతుంది. పోయి పోయి ఇదెక్కడ దొరికిందిరా నీకు? నా తల బద్దలైపోతుంది. ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదురయ్యా, ఆ పాప పరిహారము చెల్లించక తప్పదయ్యా. పంతులు గారు, వ్రతానికి కావాల్సినవన్నీ వచ్చాయి కదా? అన్నీ ఉన్నాయమ్మా. ముహూర్త సమయానికి అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చుంటే చాలు. అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు పంతులు గారు, అమ్మాయి వాళ్ళు రావాలి. అదిగో అబ్బాయి అమ్మాయి వచ్చేసారు కదయ్యా. వ్రతం చేసుకునేది వీళ్ళు కాదు పంతులు గారు, ఆ జంట వేరే ఉంది. ఈ జంటకి ఇంకా పెళ్లి కాలేదు పంతులు గారు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పెళ్లి కాకపోయినా పీటల మీద కూర్చుని వ్రతం చేయమంటే చేస్తాము. కుదరదమ్మా, పెళ్ళైన జంటే వ్రతం చెయ్యాలి. పెళ్లి కాని జంటలు ప్రేక్షకుల్లా చూడాలి. మీరు ఓకే అంటే ఇప్పుడే రేఖ మెడలో తాళి కట్టేస్తాను. వ్రతం కోసం అంతకు తెగించక్కర్లేదులే. ఈ హాలేం ఫంక్షన్ హాల్ కాదు. రామిక్కడ మిథునకు తాళి కట్టాడని నువ్వు రేఖకు కట్టడానికి. మళ్ళీ మళ్ళీ ఆ పీడకలని గుర్తు చేయకు మావయ్య. పీడకల? నీకొచ్చిన కల కాదులే మహా. వదినకేం కలొచ్చింది? ఆ కళ గురించి ఇప్పుడు ఎందుకులే. రామంటున్నది మిథునతో పెళ్లి పీడకల అని మహా. ఒళ్ళు తెలియకుండా తప్పు చేస్తే పీడకలలు రాక అవార్డులు కిరీటాలు వస్తాయా? మావయ్య, రామ్, నువ్వు పైకి వెళ్ళి రెడీ అవ్వు. రామ్ చేసిన ఆ తప్పు వల్లే ఈ ఇంటికి 1000 కోట్లు రాబోతున్నాయి. ముఖర్జీ గారు ఉదయాన్నే వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? అదిగో మహా వచ్చేశారు. వెల్కమ్ మిథున. నువ్వొక్కదానివే వచ్చావేంటి?
వాళ్ళు కాస్త లేటుగా వస్తామన్నారు మహాలక్ష్మి గారు. వ్రతానికి లేట్ అవ్వకూడదని నన్ను ముందు పంపించారు. ఎంగేజ్మెంట్ అప్పుడు మీ అమ్మా నాన్న ముందొచ్చారు, నువ్వు లేటుగా వచ్చావు. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేద్దామని ఇప్పుడు మిథునం ముందొచ్చిందేమో. అయినా ఆగిపోయిన ఆ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పుడెందుకులేండి. రోజు ఎంగేజ్మెంట్ జరుగుంటే ఈ పాటికి నాకు మిథునతో పెళ్ళైపోయి ఈ వ్రతం మేం చేసుకునేవాళ్ళం. ఏంటి గిచ్చావు? నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు వ్రతానికే వచ్చావా మిథున? యా అవును. నేనింకా ఏ పబ్బుకో వచ్చావేమో అనుకున్నా. వాట్? పబ్బేంటి? లేకపోతే ఈ డ్రెస్ ఏంటి మిథునా? వ్రతం అంటే ట్రెడిషనల్ గా ఉండాలి కదా. అవును మిథున, శారీ కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి. ఓ సారీనా? సారీ, నాకు తెలీదు. మరేం పర్వాలేదు, నీకోసం పైన గదిలో పట్టు చీర పెట్టాను, వెళ్ళి కట్టుకునిరా. థ్యాంక్స్ మహాలక్ష్మి గారు. నేను ఇలా వస్తానని ముందే ఎక్స్పెక్ట్ చేసి నా కోసం అన్ని రెడీ చేశారన్నమాట. నీ టేస్ట్లేంటో మహాకు తెలుసు కదా మిథున. ఎస్ అంకుల్, అందుకే మహాలక్ష్మి గారు అంటే నాకు అంత ఇష్టం. నీ అందం ఆస్తి అంటే మహాకిష్టం. ఏంటి అంకుల్? ఆహా, ఏం లేదు మిథున, మా అన్నయ్య ఏదో జోక్ చేశాడులే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది. ఓకే, సారీ కట్టుకుని రెడీ అయి వస్తాను. హా. అన్నయ్య, మిథున ముందు ఎందుకలా నోరు జారావు? నేనేమన్నాను చల్లాయ్, నిజమే కదా చెప్పాను. మిథునకు అంత ఆస్తి అందం లేకపోయుంటే రామ్తో తాళి కట్టించేదానివా ఏంటి? అంతెందుకు, ఈ రేఖకు ఏ ఆస్తి లేదనే కదా ఇంకా గౌతమ్తో తాళి కట్టించకుండా పెళ్లి పెండింగ్లో పెట్టావు. అవునా అత్తయ్య? చలపతి బాబాయ్ చెప్పేది నిజమా? లేదు రేఖ, నైట్ పిన్ని మనకంతా చెప్పింది కదా, అదే నిజం. నువ్వు కాస్త నోరు తగ్గించుకుంటే మంచిదన్నయ్యా. ఈ మధ్య నీ నోరు కాస్త ఎక్కువవుతోంది. అవును మహా, సీతలేని లోటు చలపతన్నే తీరుస్తున్నాడు. సీతలేని లోటు సీతే తీర్చాలి. ఆ ఖాళీ భర్తీ చేయడం ఎవ్వరి వల్ల కాదు. సీత ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. హాయ్ రామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.